నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. విజయ్ సీఎంగా పోటీ చేస్తున్నప్పుడు నాకు విడాకులు కావాలని చెప్పి ఏరి కోరి అడిగింది ఎవరు అంటే విజయ్ వాళ్ళ వైఫ్ సంగీత. ఇప్పుడు వన్స్ విజయ్ గెలిచిన తర్వాత నాకు విడాకులు వద్దు అని చెప్పేసి ఏదో డిమాండ్ చేస్తుందంట సంగీత. అసలు ఏం డిమాండ్ చేస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. పోటీ చేసే టైంలో త్రిషాకి విజయ్కి ఏదో సంబంధం ఉంది, నాకు అసలు వద్దు, విజయ్తో వద్దు, నాకు విడాకులే కావాలి అని చెప్పేసి సంగీత విడాకులు అడిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడేమో నాకు విడాకులు వద్దు అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకు మేడం? ఇది మన వాళ్ళు వండిన వార్తే, మీడియా వండిన వార్త ఇది, అంతేగాని ఇది నిజమైన వార్త అయితే కాదు. ఇది విజయ్ అయినా చెప్పాలి మనకి, లేదు సంగీత అయినా చెప్పాలి. లేదు విజయ్ తీరిగ్గా లేడు అనుకుంటే విజయ్ తరఫున విజయ్ తల్లిదండ్రులు ఎవరన్నా చెప్పినా మనం నమ్మొచ్చు, కానీ ఇది నమ్మదగిన వార్త కాదు. ఎందుకంటే సంగీత అంత ఆషామాషి వ్యక్తి కాదు. ఆమె కాస్త ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తే. ఆమె ఆ రోజు అతన్ని షూటింగ్ టైంలో కలుసుకొని, ఏది పెళ్లికి ముందు అలా వాళ్ళ స్నేహం మొదలయ్యి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న అమ్మాయి. తను బాగా చదువుకున్న అమ్మాయి, అలాగే ఫైనాన్షియల్గా కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఆ రోజున ఆ విధంగా వచ్చి విజయ్ని పెళ్లి చేసుకుంది. మతమని కులమని ఏది పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నాం. వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉన్నారు, 2 పిల్లలు పుట్టారు. ఇతను విజయ్ కెరీర్ కూడా పీక్స్కి వెళ్ళింది, అంతా బాగుంది. ఆ టైంలో అతని ప్రవర్తన పట్ల ఆమెకి అభ్యంతరాలు వచ్చినాయి. ఆ అభ్యంతరాలను ఆమె ఎప్పటికప్పుడు రేజ్ చేస్తానే ఉంది. అతను ఆమెకి ఏదో తాత్కాలికంగా సర్ది చెప్తూనే ఉన్నాడని ఇదంతా వార్తల ప్రకారం వినటమే మనం. సరే, అదంతా అలా నడుస్తూ ఉంది. ఆ టైంలో ఇంకా అతను రాజకీయ ఆరంగేట్రం కూడా చేశాడు. పైగా వాళ్ళిద్దరూ విడివిడిగా కూడా ఉంటున్నారు, పిల్లల హాస్టల్లోనో ఏమో ఉన్నారు. అయితే ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఇంకా ఎలక్షన్స్ ముంచుకొచ్చేసినాయి. తను మొన్న ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో విడాకుల కోసం పిటిషన్ వేసుకున్నాను. అది అల్ముని వరకు వచ్చి అలా ఆగి ఉంది. అయితే ఈలోపు ఎలక్షన్స్ స్పీడ్ అయిపోయినాయి. అతను ఎవరో అడిగారు అతన్ని, ఏంటి అని, విడాకుల సంగతి ఏంటి మీ ఇంట్లో, ఎవరింట్లో లేవండి, అది నా ఇంట్లో ఉన్నమాట వాస్తవం, నేను చూసుకుంటాను, నేను సెటిల్ చేసుకుంటాను, అంతేగాని దాని గురించి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, అవి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అతను చాలా సున్నితంగా, ఇది అందరికీ ఉండే సమస్య నాకు ఉంది ఇంట్లో అనే చాలా సింపుల్గా అతను చెప్పడం జరిగింది. సరే, ఇంకా అది అల్మిని దగ్గర ఆమె ఎంతో అడిగితే ఆయన ఎంతో చెప్పారని ఏదేదో వార్తలు వచ్చినాయి. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసేసింది. ఇప్పుడు రిజల్ట్లో అతను గెలిచాడు. అతను సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ రోజైతే అతనికి సీట్లు వచ్చినాయి అని తెలిసిన వెంటనే ఈ వార్త బయటకు వచ్చింది. అయితే నా ఉద్దేశం ప్రకారం ఒక ఆత్మాభిమానం ఉన్న మహిళగా, ఆత్మగౌరవం ఉన్న మహిళగా భర్తని అతని ప్రవర్తనతోటి విసిగిపోయి ఆమె అతని నుంచి విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలుపు ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే విజయ్ చూడని విజయాలు లేవు, చూడని కీర్తి లేదు, సంపాదించిన డబ్బు లేదు. అంటే మేడం అతను అవన్నీ ఉన్నప్పుడే అతను వదులుకుంది. ఇప్పుడు నిజంగా అమ్మాయి డబ్బు గురించో లేకపోతే పేరు ప్రఖ్యాతుల గురించో ఇంకో దానికో అంటే నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నా అడ్జస్ట్ అయ్యేది. ఇవాళ చాలామంది భార్యాభర్తలు కలిసి ఉన్నట్లుగా నటిస్తారు, బయట ప్రపంచానికి నటిస్తారు, ఇంట్లో ఎలా ఉంటారో ఎవరికి తెలీదు. ఎందుకంటే ఎవరో వెళ్ళి ఎవరింట్లోనూ దుర్బిణీలు వేసి చూడలేరు కదా. అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఏమనాలి, వాళ్ళకి
గొడవలు లేవని కాదు, ఉన్నా కానీ సర్దుకునే పని కదా అని కొంతమంది అంటారు. నిజంగా అతను కీర్తే ఆమెకి అడ్డుపడుతుంది కాళ్ళకి అనుకుంటే ఆమె సర్దుకునే ఉండేది. ఇప్పుడు ఆ రోజున అతని స్టార్డమ్, సినిమా డబ్బులు ఇవన్నీ వదులుకునే కదా ఆమె బయటకు వచ్చింది, బయటికి రావాలనుకుంది. మేడం ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాల్సింది ఉంది మేడం. ఇంతకుముందు హీరో గారి భార్యగా ఉండే, ఇప్పుడు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సీఎం భార్యగా ఉండాలనుకునే టైంలో విడిపోతున్నా, నేను ఎందుకు విడిపోవాలి, ఇప్పుడు సీఎం భార్యగా ఉండొచ్చు కదా అనే మైండ్ సెట్ కూడా ఉండొచ్చు కదా. అలా రాదండి, అది కొంతమందికే వస్తుంది అట్లాంటి మైండ్ సెట్. ఇప్పుడు నిజంగా అలాంటి మైండ్స్ ఇంత ఫాస్ట్ గా ఆమె డెసిషన్ మార్చుకునే మనిషి అయితే గనక అసలు అతను కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే అతనితో సర్దుకుపోయేది. అతను ఎందుకు వదులుకునేది? అసలు ముఖ్యమంత్రి అవుతాడో అవడో తెలియదు, కానీ ఆల్రెడీ నటుడు అయిపోయాడు, అగ్ర నటుడు అయిపోయాడు, ఒక రకంగా టాప్ హీరో. ఎవరి తర్వాత? రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్డమ్ అతనికి. కమల్ హాసన్ అసలు ఇప్పుడు సీన్ లో లేడు అనుకోండి. ఎప్పుడైనా రజనీకాంత్, కమల్ హాసన్ ఏంటంటే అన్ని బహుభాషల్లో నటించిన వాడు కమల్ హాసన్. అతని ప్రయోగాలు వేరు, అతన్ని మనం అలా ఆ లెక్కలో వేయటానికి లేదు. స్టార్డమ్ అంటే రజనీకాంత్ తర్వాత స్టార్డమ్ ఎవరికైనా ఉంది అంటే విజయ్కే ఉంది. మరి అవన్నీ తెలిసి కూడా మరి అతన్ని వదులుకోవడానికి సిద్ధపడింది అంటే ఏంటి అర్థం? తన ఆత్మగౌరవము, తన ఆత్మాభిమానమే ఇంపార్టెంట్ అనుకుంది. ఇప్పుడు సీఎం భారీగా ఉండటం కోసం అవన్నీ వదిలిపెడుతుందని ఎలా అనుకుంటామండి? అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు మహిళలు అంటే ఎలా కనిపిస్తున్నారు? అసలు మీడియాకి కూడా, మీడియాని కూడా నేను మాట అనాలనే అనిపిస్తుంది, నాకు అంత కోపం వస్తుంది. అసలు అంటే వీళ్ళు భర్తకి పోస్టులు వచ్చేయంగానే వీళ్ళు ఉన్న సమస్యలన్నీ వదిలేసేసి, ఇప్పటి వరకు మాట్లాడిన సమస్యలన్నీ వదిలేసేసి ఇప్పుడు పోస్ట్ కోసం అని చెప్పి అణిగిమణిగి ఉంటారు అని ఎలా అనుకుంటున్నారు అసలు మహిళల గురించి? అన్ని మీడియాల్లోనూ అంతే, ఇదే గొడవ. ఇది చాలా రాంగ్ పర్సెప్షన్ అండి, మహిళల్ని కించపరుస్తున్నట్టుంది. ఇప్పుడు నిజంగా అసలు ఆ అమ్మాయికి అంత పర్వాలేదులే, ఎలాగోలా అడ్జస్ట్ అవుదాంలే అనుకుంటే అడ్జస్ట్ అయ్యి ఉండేది. కనీసము విడాకులకు అప్లై చేయకపోయి ఉంటేనైనా ఒకవేళ ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఆమెకు కొంచెం మర్యాద ఉండేది. ఇప్పుడు ఆమె అంత మర్యాద తక్కువ పని చేస్తుందని అయితే నేను అనుకోను. అసలు ఆమెకు క్యారెక్టర్ ఉన్న మహిళ అండి. అసలు ఒక భర్త ప్రొఫెషన్ చూసి కూడా తను ఒక హౌస్ మేకర్ గా ఉండిపోయింది. హౌస్ మేకర్ గా ఉండి భర్త కోసమే ఉన్నట్లుగా ఉంది. సరే, వాళ్ళకి పొరపచ్చాలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరు తప్పు, ఈమెమన్నా నిజంగా అపోహపడిందా, నిజంగానే అతను చేశాడా, ఆ డిబేట్ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఆమెకు నిర్ణయం తీసేసుకుంది. ఇప్పుడు ఈయన సీఎం అయినా పిఎం అయినా అంటే కొంతమంది నిర్ణయం తీసుకునే ముందే ఆలోచిస్తారు, ఇంకా వాళ్ళు వెనక్కి తిరగరు, నష్టమైనా లాభమైనా. ఇప్పుడు కొంతమంది నిర్ణయం తీసుకుంటానికే చాలా ఆలోచిస్తారు, వాళ్ళు జీవిత కాలంలో వాళ్ళు నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు ఇట్లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, మనం ఎలాగో నిర్ణయం తీసుకోలేదు కదా, మనం నిర్ణయం తీసుకోకపోవడమే మంచి నిర్ణయము అనుకుంటారు. ఇప్పుడు ఈవిడ విషయంలో అలా కాదు, ఈమె ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది. అయినా ఇంకో మాట అండి, అసలు విడాకులు అయిన తర్వాత కూడా కలవరు అని అనుకోవటానికి కూడా లేదు. విడాకులు అయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఇంత తొందరగా ఆవిడ మాట్లాడుతుంది అని నేను అనుకోను. ఇప్పుడు ఇది ఎలాగో రేపో ఎల్లుండో జడ్జిమెంట్ వచ్చేది, మీ ఇద్దరు విడిపోయారు, మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేసామనుకో, టైం టేకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఓపెన్ గా వచ్చి మాట్లాడే కన్నా రేపు కోర్టులో డ్రాగాన్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఆమె సంతకం పెట్టినంత వరకు విడాకులు అయితే రావు కదా. మరి అలాంటప్పుడు ఇంత ఓపెన్ గా ఎందుకు మాట్లాడలేదు మేడం? ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఏమన్నా చేయొచ్చు అంటారా మేడం? ఏం ఎక్స్పెక్టేషన్? లైక్ డబ్బు పరంగా కానీ ఏదన్నా? అసలు డబ్బు గురించి మాత్రమే ఆమె అతనితో విడిపోతుంది, విడాకులకు అప్లై చేసుకుంది అనేది ఒట్టి మాట అండి. ఆమె చూడండి డబ్బు కాదు, ఆమె కూడా సంపన్నమైన కుటుంబమే. కాకపోతే కొంతమంది మహిళలు ఏం ఆలోచిస్తారంటే, అది వాస్తవం కూడా, చట్టం కూడా ఒప్పుకుంటుంది దాన్ని. అదేంటంటే ఇప్పుడు పెళ్లి తర్వాత మగవాళ్ళ జీవితాల్లో ఏమీ మార్పులు రావు. అవసరమైతే కొన్ని స్నేహాలు వదులుకుంటారు, కొన్ని అలవాట్లు ఏమైనా ఉంటే మానుకుంటారు తప్పితే పెద్దగా మార్పులు వచ్చేది ఉండదు. చేసే ఉద్యోగమే చేస్తూనే ఉంటారు. లేదు అనుకుంటే ఇంకొంచెం బెటర్మెంట్కి ఇంకో పై ఉద్యోగంలో కన్నా వెళ్తారు తప్పితే వేరే ఏముండదు. కానీ మహిళ దగ్గరికి వచ్చేసరికి మహిళ తను పిల్లల్ని కనడం కోసం కావచ్చు, లేకపోతే అత్తమామలను చూసుకోవడం కోసం కావచ్చు, పిల్లల్ని చూసుకోవడం కోసం కావచ్చు, భర్తకి ట్రాన్స్ఫర్లు అయితే ఇల్లు మేనేజ్ చేసుకోవడానికి కావచ్చు, ఒక భార్య తన కెరీర్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది.
అసలు కొంతమంది మహిళలు అయితే గమ్మత్తుగా వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా మర్చిపోతుంటారు. అవును. అలాంటి పరిస్థితిలో ఒక మహిళ ఆ కుటుంబం కోసం హౌస్ మేకర్ గా త్యాగం చేసింది అనుకుందాం. పోనీ త్యాగం కాదు, ఆమె వంతు పాత్ర ఆమె పోషించింది అనుకుందాం. మరి ఈ 5 సంవత్సరాల కాలమో 6 సంవత్సరాల కాలమో ఈమె ఇలా గడిపింది ఈ భర్తతోటి ఈ కుటుంబం కోసం. ఆల్ ఆఫ్ ఏ సడన్ భర్త ప్రవర్తనలో ఏదో నచ్చక ఆమె విడాకులు తీసుకోవాలి అనుకుంది అనుకోండి. ఇప్పుడు ఆమెకు భరణం ఎందుకు ఇవ్వాలంటారు? భరణం అనేది ఎందుకు పెట్టారంటారు? ఇప్పుడు ఇట్లా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె అన్ని రకాలుగా నష్టపోయింది పెళ్లి వల్ల. ఓకే. ఇప్పుడు ఆమెకి ఇంకో పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుందా? లేదు. పెళ్లి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఉద్యోగం వచ్చుద్ది అనుకుందాం, కానీ అదే తన చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగంలోకి వెళ్ళి ఉంటే ఇవాళ ఆమె ఏ పొజిషన్లో ఉండేది? భర్తకి ఎంత పొజిషన్ ఉందో అయ్యకు కూడా అంత పొజిషన్ వచ్చి ఉండేది కదా. మరి ఆమె త్యాగం చేసినట్టే కదా కుటుంబానికి. అంటే పెళ్లి వల్ల ఆమె నష్టపోయింది కాబట్టి ఆమెకి అల్ముని అనేది ఇవ్వాలి, నష్టపరిహారము. భరణం అంటారు దాన్ని. భార్యాభర్తల విషయంలోకి వచ్చేసరికి భరణం అంటారు. ఆ భరణానికి వైఫ్స్ అందుకే అర్హులు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే భరణం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు వీళ్ళు అని మాట్లాడతారు. ఇవన్నీ తప్పుడు మాటలు. ఇప్పుడు ఒక భార్యగా చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి, అంకితం అయిపోతారు. 24 గంటల టైం అని అనుకుంటారు, కానీ 24 గంటల ఏ నిమిషం వీళ్ళ చేతిలో ఉండదు. అక్కడ సర్వీస్ కోసము, ఇక్కడ సర్వీస్ కోసము ఇవన్నీ ఉంటాయి. పిల్లలు వచ్చేస్తే పిల్లల్ని చూసుకోవడము, పిల్లల్ని కనడము. పిల్లల్ని కన్న తర్వాత మహిళలు వీక్ అవుతారు. ఇప్పుడు పిల్లల్ని కన్న తర్వాత పురుషుడేం వీక్ కాడు, కానీ మహిళ వీక్ అవుతుంది. అసలు ఒక్కొక్కసారి చచ్చిపోతే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.